ఓకే, ఈరోజు క్లాస్లో మెటీరియల్ ఓపెన్ చేద్దాం. ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు నిన్నటి క్లాసు ఒక్కసారి రివైండ్ చేసేద్దాం. శారద గారు రైజ్ హ్యాండ్ రిమూవ్ చేసేయండి. యా, క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్. నిన్న మోడల్ ఏం జరిగిందంటే క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగింది. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తే ఎలా వేసుకోవాలో చెప్పాను. అలాగే త్రూ బ్యాంక్ ద్వారా ఏదైనా ఒక ఐటెం పర్చేస్ చేసినా లేదా త్రూ బ్యాంక్ ద్వారా ఏదైనా ఒక అమౌంట్ మనకి రిసీవ్ అయినా ఎలా వేసుకోవాలనేది నిన్నటి క్లాస్లో చెప్పుకున్నామండి. ఓకే, సో ఈరోజు క్లాస్లో కాంట్రా డిపాజిట్స్ అండ్ విత్డ్రా ఎంట్రీస్ ఇన్ టాలీ. ఎందుకంటే మనకు ఆఫీస్లో ఖచ్చితంగా ఈ పాయింట్స్, ఈ రెండు పాయింట్స్ అనేవి ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. ఏంటి ఈ రెండు పాయింట్స్ అంటే బ్యాంకులో డబ్బులు వేయడం, బ్యాంకుల నుంచి డబ్బు తీయడం. బ్యాంకులో డబ్బులు వేయడం, బ్యాంక్ నుంచి డబ్బులు తీయడం. ఒక నిమిషం ఉండండి, స్క్రీన్ షేర్ అవ్వలేదు. యా, ఆడియో వీడియో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ రైట్? గుడ్ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో క్యాష్ అండ్ బ్యాంక్ కాంట్రా డిపాజిట్ అండ్ విత్డ్రా ఎంట్రీస్ ఇన్ టాలీ. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి, కీప్ ఇన్ యువర్ బ్రెయిన్. ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ వన్, జల్దీ ఫోకస్ కరో. రైట్, ప్రాబ్లం నెంబర్ 1 ఫోటో తీసేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది ప్రాబ్లం నెంబర్ 2. మెటీరియల్ ఉన్న వాళ్ళు అయితే అవసరం లేదు, లేనోళ్ళు ఫోటో లేదా స్క్రీన్ షాట్ కొట్టేయండి. సో ప్రాబ్లం నెంబర్ 1 చెప్పే ముందు అసలు కాంట్రా ఎందుకు యూజ్ చేస్తాం, ఈ విత్డ్రాలు డిపాజిట్లు ఎందుకు వాడుతాం, అవన్నీ చెప్తానండి. విజయ మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఒకసారి 1 మళ్ళీ చూపించరా? ప్రాబ్లం నెంబర్ 1 ఇదిగోండి మేడం. ఓకే, సో క్యాష్ డిపాజిట్లు విత్డ్రా ఎంట్రీస్ వస్తే టాలీలో ఎలా ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. ఈ ఆఫీస్కి ఆ డేలో కొంత క్యాష్ కలెక్షన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆ క్యాష్ మొత్తం ఆఫీస్లో పెట్టుకుంటాడు ఏంటి వాడు, పోనీ పెట్టుకున్నాడు అనుకుందాం. ఒక రోజు పెట్టుకుంటాడు, 2 రోజులు పెట్టుకుంటాడు, 3 రోజులు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆ వచ్చిన మొత్తం క్యాష్ మనం ఆఫీస్లో పెట్టుకుంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందుకని చెప్పి ఏం చేస్తారు, మనం ఏదైతే అమౌంట్ అనేది కలెక్ట్ చేసామో తీసుకెళ్ళి వాడు ఏం చేస్తాడు, బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాడు. వాడు బ్యాంక్ అకౌంట్లో ఏం చేస్తాడు, కంపెనీకి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు కదా, ఆ బ్యాంక్లో ఈ అమౌంట్ అనేది ఏం చేస్తారు, డిపాజిట్ చేస్తారు. మరి ఈ అమౌంట్ తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తే టాలీలో ఎంట్రీ ఎలా వేసుకోవాలి, అలాగే అవసరమైనప్పుడు బ్యాంక్ నుంచి వీళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకుంటారు. ఈ సిచ్యువేషన్లో కూడా టాలీలో ఎంట్రీలు ఎలా ఎంటర్ చేయాలనేది ఈరోజు చూద్దామండి. క్యాష్ డిపాజిట్ చేసినా లేదా విత్డ్రా చేసినా ఎక్కడి నుంచి, ఫ్రమ్ బ్యాంక్ నుంచి మనం అమౌంట్ వేసినా తీసినా దీన్నే ఏమంటామంటే అకౌంటింగ్ భాషలో కాంట్రా ఎంట్రీస్ అంటాం. ఏమంటామండి, కాంట్రా ఎంట్రీస్. నోట్ చేసుకోండి. కాంట్రా అనేది ఎప్పుడు మెన్షన్ అవుతుంది అంటే డబ్బులు డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం. డిపాజిట్ విత్డ్రా అనే పాయింట్ మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో. అంటే బ్యాంకింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగితే కాంట్రా అని పిలుస్తాం అకౌంట్స్లో, గుర్తుపెట్టుకోండి. డిపాజిట్లు విత్డ్రాలు అనే పాయింట్స్ వస్తే దాన్నే కాంట్రా అని పిలుస్తాం. మరి డిపాజిట్లు విత్డ్రాలు అనే వస్తే టాలీలో ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో చూద్దామండి. సో మిస్టర్ శ్యామ్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. మిస్టర్ శ్యామ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి శ్యామ్ పేరు మీద కంపెనీ క్రియేట్ చేద్దాం. సారీ, సంతోష్, మిస్టర్ సంతోష్. సో వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, క్రియేట్, చేంజ్ కంపెనీ, క్రియేట్ కంపెనీ. నేను చేసే లోపే మీరు అందరూ చేసేయాలి ఫాస్ట్గా. సో సంతోష్, ఆంధ్రప్రదేశ్. ఓకే, డేట్ సరిపోయింది, 1 April 2024. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ సరిపోయింది. కంట్రోల్ ఏ. సంతోష్ పేరు మీద నేను కంపెనీ క్రియేట్ చేసేసాను.
కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, వెరీ గుడ్. ఇక్కడ కూడా కంట్రోల్ ఏ అయిపోయింది. ఇప్పుడు లెడ్జర్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇక్కడే ఉంది లెడ్జర్, మనకి ఎంటర్ చేశాను. ఓనర్ పేరు ఏంటి? సంతోష్. సంతోష్ క్యాపిటల్ అకౌంటే కాబట్టి సో అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ సరిపోయింది, కంట్రోల్ ఏ. వెల్ డన్. నెక్స్ట్ పాయింట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. ఎస్బీఐ బ్యాంక్ పేరు వచ్చింది కాబట్టి బ్యాంక్ పేరు ఏ బ్యాంక్? ఇది ఎస్బీఐ. అండర్ గ్రూప్ ఏంటి? బ్యాంక్ అకౌంట్. నిన్నే చెప్పాను, నిన్న ఎవరైతే మిస్ అయ్యారో ఫోకస్ చేయండి. ఏదైనా బ్యాంక్ పేరు వస్తే దానికి అండర్ గ్రూపు బ్యాంక్ అకౌంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అని వచ్చింది అనుకోండి, నేమ్లో హెచ్డిఎఫ్సి అని రాయండి, అండర్లో బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. అలాగే సమ్ములో మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఏమైనా మెన్షన్ చేశానా? చేయలే. చూడండి ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, గమనించాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వలేదు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్లో అమౌంట్ వేయకూడదు. ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఇస్తేనే ఓపెనింగ్ బ్యాలెన్స్లో అమౌంట్ వేయాలి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగారు, సార్ డిపాజిట్కి అండర్ గ్రూప్ ఏంటి? అరే బాబు, డిపాజిట్కి అండర్ గ్రూప్ ఉండదు, అదొక మాట. డబ్బులు వేస్తున్నాం, డబ్బులు తీస్తున్నాం అంటే డిపాజిట్కి విత్డ్రాల్కి అండర్ గ్రూపులు ఉండవు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ పేరు ఇవ్వండి, ఎస్బీఐ అని ఇవ్వండి, అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చేయండి, అంతే, ఇంకేమీ లేదు. అంతేగాని క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ అని రాసికండి నేమ్లో, అర్థమవుతుందా? జస్ట్ ఎస్బీఐ అనే రాయండి. ఆ డిపాజిట్ విత్డ్రా అనేది ఏంటంటే జస్ట్ ఒక మాట, డబ్బులు వేస్తున్నాము, డబ్బులు తీస్తున్నాము, వాటికి అండర్ గ్రూపులు ఉండవండి. ఎస్బీఐకి అండర్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనలేదు కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్లో వేయకండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చి సేవ్ చేసేయండి, అంతే, కంట్రోల్ ఏ, సింపుల్. నేను ఓపెనింగ్ బ్యాలెన్స్లో అమౌంట్ ఏం వేయలేదు, గమనించాలి. నెక్స్ట్ వెహికల్ పర్చేస్, మీ అందరికీ తెలుసు, ఫిక్స్డ్ అసెట్. వెహికల్ అని ఇస్తున్నాను, అండర్ గ్రూపు ఫిక్స్డ్ అసెట్, ఎఫ్ఐ టైప్ చేస్తే వచ్చేసింది, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, వెహికల్ తర్వాత కంప్యూటర్ అండి, COMPUTER, కంప్యూటర్ అండర్ గ్రూపు ఫిక్స్డ్ అసెట్. కానీ కొంతమంది జాతిరత్నాలు ఏం చేస్తున్నారంటే కంప్యూటర్ పర్చేస్ త్రూ బ్యాంక్ అన్నాడు సార్, త్రూ బ్యాంక్ అన్నాడు కాబట్టి కంప్యూటర్కి అండర్ గ్రూపు బ్యాంక్ అకౌంట్ వేసేస్తున్నారు. కేర్ఫుల్గా ఉండండి. త్రూ బ్యాంక్ అంటే అక్కడ ఓచర్లో మీరు గమనించాలి ఈ పాయింట్ని, లెడ్జర్లో కాదు. కంప్యూటర్కి అండర్ గ్రూప్ ఫిక్స్డ్ అసెటే. త్రూ బ్యాంక్ అంటే అటు దగ్గర క్యాష్ లేదు, ఏటీఎం కార్డు, స్వైప్ కార్డు, లేకపోతే స్కాన్ ఏదో చేసి కొనుక్కుంటున్నాడు అని అర్థం. అంతేగాని కంప్యూటర్ పర్చేస్ అని చెప్పి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ అని, అదే బ్యాంక్ అకౌంట్ అని మాత్రం ఏసీ కండి, ఓకేనా? కంప్యూటర్ ఫిక్స్డ్ అసెటే కొంటున్నాం కాబట్టి, కంట్రోల్ ఏ. పదే ఎందుకు ఈ పాయింట్ని రైస్ చేస్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ దగ్గర నేను గమనించే ఆ పాయింట్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఎస్బీఐ. చూడండి మనం ఆల్రెడీ ఎస్బీఐ వేసేసాం కదా బ్యాంక్ అకౌంట్ అని. నేను మళ్ళీ చెప్తున్నాను, డిపాజిట్లకి విత్డ్రాల్కి అండర్ గ్రూప్ ఉండదు, అందుకే నేను రెడ్ కలర్లో పెడుతున్నానండి. డిపాజిట్కి విత్డ్రాకి అండర్ గ్రూప్ ఉండదు, అది జస్ట్ పేరు మాత్రమే, డబ్బులు వేస్తున్నాను తీస్తున్నానని. సో ఎస్బీఐ ఆల్రెడీ వేసేసాం కదా బ్యాంక్ అకౌంట్ అని, మళ్ళీ రెండోసారి చేస్తామా? చేయకూడదు. ఒక్కసారి చేస్తే 100 సార్లు చేసినట్టే. సో మీ అందరికీ తెలిసిన పాయింట్ ఈ పాయింట్, కాబట్టి ఈ పాయింట్ వదిలేయండి, లీవ్ చేయండి. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్, డబ్బులు వస్తున్నాయండి. రెంట్ రిసీవ్డ్, రెంట్ ఆర్ఈసి, ఇన్కమ్ కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ. తీసుకో, ఎస్బీఐ ఆల్రెడీ క్రియేట్ చేస్తాను కాబట్టి. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్, పవర్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ, కథం. నెక్స్ట్ పవర్ బిల్ అయిపోయింది. నెట్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, నెట్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, కమిషన్ ఇండైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ ఏ. వెరీ సింపుల్, అయిపోయిందండి. ఎంట్రీలన్నీ లెడ్జర్లో వేసేసాను, ఇంకా కిందన ఏమైనా ఉన్నాయా? లేవు, సెకండ్ సమ్ స్టార్ట్ అయింది. సో బ్యాక్కి వెళ్ళిపోదాం, ఓచర్లోకి వెళ్ళిపోదాం. బ్యాక్ ఎస్కేప్, బ్యాక్ గేట్ ఆఫ్ టాలీ దగ్గర ఓచర్. ఫస్ట్ ఎంట్రీ ఎప్పుడు F6 మీ అందరికీ తెలుసు, ఎందుకంటే కంపెనీలోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి, క్యాష్ రూపంలో తెస్తున్నాడు కాబట్టి పైన క్యాష్,
కిందన సంతోష్. అమౌంట్ ఎంతో చూసేద్దాం, ఒక్క నిమిషం. యా, సో అమౌంట్ ఎంత అంటున్నాము? 3,70,000. 3,70,000. ఓకే, కంట్రోల్ ఏ, సేవ్. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పాయింట్. ఓకే, ఏంటి జూమ్ ఆటోమేటిక్గా కట్ అయిపోయింది? నెట్ కనెక్షన్, నెట్ ఇష్యూ. కనెక్ట్ అవ్వమ్మా. యా, నెట్ ఇష్యూ అండి. నా వైఫై కొంచెం ఆన్ ఆఫ్ అయ్యింది. సో ఈ లోపు చేస్తున్నారనే అనుకుంటున్నాను నేను మీ అందరూ. రైట్, స్క్రీన్ షేర్. ఓకే, ఆడియో వీడియో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, రైట్? రైట్. సో ఫస్ట్ ఎంట్రీ ఒకటే వేసానండి, F6 ఎంట్రీ అయిపోయింది. యా, నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI. ఇదేనండి మనకి ఈరోజు కొత్త పాయింట్. డిపాజిట్లు విత్డ్రా అని వస్తే మనం ఎందులో వేసుకుంటాం అంటే కాంట్రాలో వేసుకోవాలని చెప్పాం. ఈరోజు ఎజెండా మనకు అదే, కాంట్రా. డిపాజిట్ చేసిన, విత్డ్రా చేసిన, ఈ 2 పాయింట్స్. డిపాజిట్ చేసిన, విత్డ్రా చేసిన పేమెంట్లోని రిసిప్ట్లోని వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. కాంట్రాలో వేసుకోవాలి. ఎందులో వేసుకోవాలి? రాసుకోండి, కాంట్రాలో. దీనికి షార్ట్కట్కి F4, కీబోర్డ్లో F4 ఫంక్షన్ కీస్లో F4 క్లిక్ చేయండి. ఇదిగోండి, ఏ విధంగా ఓపెన్ అవుతుంది కాంట్రా. మీరు ఆఫీసుల్లో డబ్బులు డిపాజిట్ చేయడం లేదా విత్డ్రా చేయడం జరుగుతాయండి. మీరు రియల్ టైంలో మీ ఆఫీసుల్లో, మీరు పనిచేస్తున్న ఆఫీసుల్లో డబ్బులు డిపాజిట్లు విత్డ్రా ఈ పాయింట్ అయితే 100% రైజ్ అవుతుంది. మరి డిపాజిట్లు విత్డ్రా అనే పాయింట్ వచ్చినప్పుడు, పురుషోత్తం గారు ఇప్పుడే స్టార్ట్ చేశానులేండి నేను కూడా, నో ప్రాబ్లం. ఇప్పుడే ఇదిగో ఇదే కొత్త పాయింట్, డిపాజిట్ విత్డ్రాలు ఎలా వెయ్యాలి అనేది చెప్తున్నాను.
లెడ్జర్లో కొత్త పాయింట్ అయితే ఏమీ లేదు. ఇగో ఓచర్లోనే కొత్త పాయింట్ వస్తుంది. లెడ్జర్లో అన్నీ పాత పాయింట్లే. లెడ్జర్లో కొత్త పాయింట్ ఏమీ లేదండి. సో ఓచర్కి వచ్చాక ఇదిగో ఇదే కొత్త పాయింట్ కాంట్రా. సో డిపాజిట్లో విత్డ్రా అని వస్తే కాంట్రాలో వేసుకోవాలి. కాంట్రాక్ట్ షార్ట్ కట్కి F4. ఈ పాయింట్ బుర్రలో పెట్టుకోండి. మరి కాంట్రాలో పైన ఎలా వేయాలి ఎంట్రీ, పైన ఎంట్రీ ఎలా వేసుకోవాలి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం డబ్బులు మన ఆర్గనైజేషన్లో డబ్బులు తీసుకెళ్ళి ఎందులో వేస్తున్నాము, సమ్మతి వేస్తున్నాను చూడండి. మనం డబ్బులు తీసుకెళ్ళి ఎందులో వేస్తున్నాము, బ్యాంకులో వేస్తున్నాం. ఎంత, 45,000. ఇప్పుడు ఆఫీస్ నుంచి తీసుకెళ్ళిన డబ్బులు ఎందులోకి వెళ్ళాయి, మన డబ్బులే లేండి, కానీ ఎందులోకి వెళ్ళాయి, బ్యాంకులోకి వెళ్ళాయి. సో బ్యాంకులోకి వెళ్ళింది కాబట్టి, బ్యాంకులోకి వెళ్ళాయి కాబట్టి అకౌంట్లో పైన SBI అని తీసుకోండి. పైన అకౌంట్ SBI అని తీసుకోండి. ఎందుకంటే బ్యాంకులోకి డబ్బులు వెళ్తున్నాయి కాబట్టి పైన SBI. ఏ రూపంలో వెళ్తున్నాయి, క్యాష్ రూపంలో కాబట్టి కిందన క్యాష్ రూపంలో వెళ్తున్నాయి కాబట్టి కింద క్యాష్ తీసుకోండి. అంతే, వెరీ సింపుల్. ఈ అమౌంట్ ఎంత, ఈ అమౌంట్ 45,000. 45, 1, 2, 3, 45,000. ఈ పాయింట్ అర్థమైందా, నోట్ చేసుకోండి అమ్మా. డబ్బులు బ్యాంకులో వేస్తే పైన బ్యాంక్ వేస్తాం. ఎందుకు పైన బ్యాంక్ వేసానంటే ఎందులోకి వెళ్ళాయి డబ్బులు, బ్యాంకులోకి వెళ్ళాయి కాబట్టి పైన బ్యాంక్, కిందన క్యాష్. సార్ మరి డబ్బులు తీస్తే, వేసాం బాగానే ఉంది, మరి తీస్తే వెరీ సింపుల్ అండి, ఎంట్రీ రివర్స్ అవుతుంది. తీస్తే మనకి ఏమొస్తుంది, ఏటీఎంకి వెళ్ళాం, ఏటీఎంకి వెళ్ళి కార్డు పెడితే మనకి ఏమొచ్చింది, క్యాష్ వచ్చింది. కాబట్టి మనకి ఏమొచ్చింది, క్యాష్ వచ్చింది. కాబట్టి అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది అంటే పైన క్యాష్ వస్తుంది, కిందన బ్యాంక్ వస్తుంది. చెప్తానులేండి, ఆ పాయింట్ వచ్చాక నేను చెప్తాను. ఇప్పుడు డబ్బులు బ్యాంకులో వేసాను కాబట్టి పైన బ్యాంకు, కిందన క్యాష్. కంట్రోల్ ఏ సేవ్. ఈ పాయింట్ రాసుకోండి అమ్మా. డబ్బులు బ్యాంకులో వేస్తే, బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే పైన SBI, కిందన క్యాష్. నోట్ చేసుకోండి, నేను ఇంకా చెప్పలేదు. నెక్స్ట్ పాయింట్ అప్పుడే చెప్పను, నోట్ చేసుకోండి. మనం డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేస్తే కాంట్రాలో ఎంట్రీ ఎలా వేయాలంటే పైన బ్యాంకు, కింద క్యాష్. ఆ బ్యాంక్ పేరు వేసుకుంటే చాలు. ఏ బ్యాంకులోకి మనం డబ్బులు డిపాజిట్ చేస్తున్నాం అనేది ఆ బ్యాంక్ పేరు వేసుకుంటే చాలు. ఇక్కడ మనకు ఉన్నది ఒకే ఒక బ్యాంక్ SBI కాబట్టి నేను SBI బ్యాంక్ పేరే వేసుకున్నాను. కింద క్యాష్ వేసాను. రాసుకున్నారనే అనుకుంటున్నాను మీ అందరూ. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వెహికల్ పర్చేజ్ 82,000 మీ అందరికీ తెలుసు. పేమెంట్ F5. అక్కడ త్రూ బ్యాంక్ అని ఏమనలేదు, అందుకే నేను క్యాష్ తీసుకున్నాను. ఏం కొంటున్నాం, వెహికల్. ఎంత పెట్టి కొంటున్నాం, 82,000. ఈ పాయింట్ మీ అందరికీ తెలుసు. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ కంప్యూటర్ పర్చేస్ కానీ త్రూ బ్యాంక్ 18,000. కంప్యూటర్ పర్చేస్ త్రూ బ్యాంక్ అంటున్నాడు కాబట్టి పైన SBI, కిందన కంప్యూటర్, అమౌంట్లో 18,000. మీ అందరికీ పాయింట్ తెలుసు. కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్ క్యాష్ విత్డ్రా అండి, వచ్చేసింది. డిపాజిట్ అని వచ్చినా విత్డ్రా అని వచ్చినా ఎందులో వేసుకోవాలి, కాంట్రా. F4 నొక్కండి, F4 నొక్కండి. ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళామండి, డబ్బులు అవసరమయ్యే, మిషన్లో కార్డు పెట్టాం, విత్డ్రా చేసాం. విత్డ్రా చేస్తే మనకి ఏమొస్తుంది, 100% క్యాషే వస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే క్యాష్ వస్తుంది కాబట్టి పైన క్యాష్ తీసుకోండి. మనకి ఏమొచ్చింది ఇక్కడ, క్యాష్. ఎంత అమౌంట్, 12,000 విత్డ్రా చేసాం. పైన క్యాష్, కిందన SBI. ఏ బ్యాంక్ నుంచి డబ్బులు తీస్తున్నామంటే SBI నుంచి డబ్బులు తీస్తున్నాం. ఎంత అమౌంట్, 12,000. సో ఈ అమౌంట్లో 12,000 వేసేయండి, ఎంటర్ చేయండి. ఇలా వస్తే కంట్రోల్ ఏ ఒకసారి నొక్కండి, మళ్ళీ ఇంకొకసారి కంట్రోల్ ఏ నొక్కండి. నేను ఇంకా అప్పుడే సేవ్ చేయలేదు, చూపిస్తున్నాను చూడండి. డబ్బులు విత్డ్రా చేస్తే మనకి ఏమొస్తుందండి, 100% క్యాష్ వస్తుంది. కాబట్టి పైన క్యాష్ వేయండి. ఎక్కడి నుంచి తీస్తున్నాం, ఏ బ్యాంక్ నుంచి తీస్తున్నాం, SBI నుంచి తీస్తున్నాం, అందుకే కిందనే SBI వేయండి. ఇందాకల దానికి దీనికి తేడా ఏంటి అంటే ఎంట్రీ రివర్స్ అవుతుంది, అంతే. ఎంట్రీ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. నోట్ చేసుకోండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. కాంట్రాలో వేసుకోవాలి. F4లోనే డిపాజిట్ విత్డ్రా అనే పాయింట్ వస్తేనే కాంట్రాలో వేయాలి. పేమెంట్లోని రిసిప్ట్లో వేయకండి దయచేసి. ఆ గ్రూప్లోకి వెళ్ళకండి. ఏ గ్రూప్లోకి, జాతిరత్నాల గ్రూప్లోకి. ఓకేనా. ఇప్పుడు నేను సేవ్ చేసేస్తున్నానండి. కంట్రోల్ ఏ. మేడం త్రివేణి మేడం అడగండి.
సార్ ఇప్పుడు మీరు విత్డ్రా అన్నారు కదా సార్, అవునా నాకు అది విత్డ్రా మనీనా డిపాజిట్ మనీనా అది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అని చెప్పేసి ఎట్లా సార్ అది తెలిసేది? గమనించలేదా? నేను చూడలేదు సార్ అది. నెక్స్ట్ పాయింట్ చూపిస్తానులేండి, నెక్స్ట్ పాయింట్లో చెప్తానులేండి అది. ఇప్పుడు ఓకే వస్తుంది ఓకే కదా, ఇంకో ఓకే పాయింట్ ఉంది, విత్డ్రానో డిపాజిట్ ఏదో, అక్కడ చూపిస్తానులేండి. ఓకే సార్ ఓకే. యా, మ్యూట్ అయిపోండి. నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్, రెంట్ రిసీవ్డ్ ఏసీఎండ్ అమ్మా. ఈలోపు మీకు తెలుసు రెంట్ రిసీవ్డ్ F6. సో త్రూ బ్యాంక్ అని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాష్ రెంట్ రిసీవ్డ్ అమౌంట్ ఎంత అబ్బా, 17,000. ఈ పాయింట్ మీ అందరికీ తెలుసు, కంట్రోల్ వేసేయండి, బ్రహ్మాండంగా వేస్తాం. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI. ఇదిగోండి మేడం, త్రివేణి మేడం గమనించేయండి. సో డిపాజిట్ చేస్తున్నాం అంటే కాంట్రాలోకి వెళ్ళిపోదాం. డిపాజిట్ డబ్బులు వేస్తున్నామా తీస్తున్నామా? డిపాజిట్ అంటే వేస్తున్నాం. వేస్తే ఎందులోకి వెళ్తున్నాయి డబ్బులు? బ్యాంక్ కాబట్టి పైన ఏమేద్దాం, బ్యాంక్. ఇదిగోండి మేడం, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కనిపిస్తుంది మీకు? 15,000 కనిపిస్తుంది. ఓకేనా? క్యాషే కదా వేస్తున్నాము అమౌంట్. ఎంత క్యాష్ వేస్తున్నాము? ఇదిగోండి ఈ క్యాష్లో నుంచి 2,72,000 క్యాష్ ఉంది మన దగ్గర. ఎంత క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్లో? 22,000 మేడం. ఈ క్యాష్లో 22,000 కట్ అవ్వాలి, బ్యాంక్లో 22,000 యాడ్ అవ్వాలి. చూడండి, గమనించాలి. 22,000 ఇక్కడ కట్ అయ్యి పై బ్యాంకులో యాడ్ అవ్వాలి. ఇక్కడ 72,000 ఉంది, ఇక్కడ 15,000 ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు 50,000 ఉంది, 37,000 అయ్యింది. గమనించారా? బ్యాంకులోకి డబ్బులు వెళ్ళాయి, క్యాష్ తీసే కదా మనం డబ్బులు వేసాం 22,000. అందుకే క్యాష్లో కట్ అయ్యి బ్యాంకులోకి యాడ్ అయ్యింది. అర్థమైందమ్మా? యా, కంట్రోల్ ఏ, అంతే, వెరీ సింపుల్. నెక్స్ట్ పాయింట్, పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అన్నాడు కదా, పేమెంట్ త్రూ బ్యాంక్ అన్నాడు కాబట్టి SBI, కిందన పవర్ బిల్లు. ఈలోపు వేసేయాలి మీరు సమ్స్లో. 1720 ఆన్సర్ వచ్చేస్తే పెట్టేయండి, 1720. నెక్స్ట్ నెట్ బిల్ పెయిడ్, పేమెంటే కాకపోతే క్యాష్, త్రూ బ్యాంక్ అనలేదు కాబట్టి నెట్ బిల్ పెయిడ్. అమౌంట్ ఎంత? 600, 600, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పాయింట్, కమిషన్ రిసీవ్డ్ త్రూ బ్యాంక్ అంటున్నాడు అంటే డబ్బులు వస్తున్నాయి, త్రూ బ్యాంక్ కాబట్టి SBI. కమిషన్ ఎంత కమిషన్ వస్తుంది? 12,000, కంట్రోల్ ఏ. ఆన్సర్ వచ్చిన వాళ్ళు పెట్టేయండి, ఆన్సర్ వచ్చిన వాళ్ళు పెట్టేయండి. అపర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. చెక్ అనే పాయింట్ దగ్గర F6 కంట్రోల్ ఏ సేవ్ చేసేయండి. ఓకే, అదే అక్కడే స్టాప్ అయ్యాను. సేవ్ చేసేయండి. మరి నాకు అలాగే వచ్చింది, చూసారో లేదో? అదే నాది నెట్ ఇష్యూ వచ్చి ఆగిపోయింది. అచ్చా, అక్కడ సేవ్ చేసేయండి. చెక్ అనే బాక్స్ వస్తే సేవ్ చేయండి. చెక్కుల దగ్గర నేను చెప్తాను ఆ పాయింట్. ఓకేనా? యా, ఆన్సరు ఎవరెవరికి ఎంతెంత వచ్చాయి? అబ్బా, అందరికీ 26,680 రూపాయలు వచ్చింది. నాకు ఎంత వస్తుందో చూద్దాం. బ్యాలెన్స్ షీట్ రైట్ ఆన్సర్ అండి, 26,680. ఎవరెవరికి వచ్చింది చదివేద్దాం. వెల్ డన్. శాంతికి వచ్చింది. నెక్స్ట్ బలరామ్ గారికి వచ్చింది, ప్రశాంతి బలరామ్ గారికి, రూపా గారికి వచ్చింది. వెల్ డన్ అండి మీ ముగ్గురికి, నాతో పాటు 4. నాకు అలానే వచ్చింది. CTRL కంట్రోల్ ఏ అన్నారు సార్. ఓకే, సో ఫస్ట్ సమ్ అయిపోయిందండి. ఆన్సరు 26,680 రూపీస్. చెక్ పాయింట్ దగ్గర వచ్చాక కంట్రోల్ ఏ. అవును, చెక్ పాయింట్ దగ్గరకు వచ్చాక కంట్రోల్ ఏ. ఫస్ట్ సమ్ అయిపోయింది, సెకండ్ సమ్ నేను చెయ్యట్లేదు, అదే ట్విస్ట్. చేస్తాను అనుకున్నారా ఏంటి? ప్రతిసారి సెకండ్ సమ్ము చెయ్యట్లే. సెకండ్ సమ్ము ఇప్పుడు నేను చెయ్యట్లే, సెకండ్ సమ్ మీరు చెయ్యాలి. సెకండ్ సమ్ ఆన్సర్ మీరు అందరూ చేసి నాకు పెట్టాలి. హోంవర్క్ అడిగారు కదా, సెకండ్ సమ్ నేను చెయ్యడం, సెకండ్ సమ్ మీరే చేసి పెట్టాలి. ఏమైనా డౌట్స్ ఉంటే టక్క మనం అడిగేయండి. ఎవరికి డౌట్ లేదు అంటే నేను అడుగుతాను,
కొంతమందిని నేను ర్యాండమ్గా పిక్ చేసి నేను వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతాను. ఈ లోపు సెకండ్ సమ్ చెయ్యాలి మీరు. నేను ఆన్లోనే ఉంటాను, నేనేమి వెళ్ళిపోను బయటికి, నేను ఆన్లోనే ఉంటాను. సెకండ్ సమ్ మీరే చెయ్యండి. ఇగోండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి ఒక్క నిమిషం. సెకండ్ సమ్ యా ప్రాబ్లం నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. మిస్ దేవి స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. మిస్ దేవికి అండర్ గ్రూప్ మీ అందరికీ తెలుసు. ఎంట్రీ ఎందులో వేయాలో కూడా మీ అందరికీ తెలుసు. F6లో వేస్తాం. క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఆంధ్రా బ్యాంక్. ఆంధ్రా బ్యాంక్ అండర్ గ్రూపు ఏదైనా బ్యాంక్ పేరు వస్తే దానికి అండర్ గ్రూప్ ఏం చెప్పుకోమని చెప్పాను? బ్యాంక్ అకౌంట్. వెరీ గుడ్. మరి క్యాష్ డిపాజిట్లు విత్డ్రాల్ అని వస్తే ఎందులో వేసుకోమని చెప్పాను? వెరీ గుడ్, కాంట్రాలో వేసుకోవాలి. మరి కాంట్రాక్ట్ షార్ట్కట్కి ఏంటి? వెరీ గుడ్, F4. గుడ్. నెక్స్ట్ స్కూటర్ పర్చేస్ అండర్ గ్రూప్ ఏంటి? వెరీ గుడ్, ఫిక్స్డ్ అసెట్. కంప్యూటర్ పర్చేస్డ్ అండర్ గ్రూప్ ఏంటి? వెరీ గుడ్, ఫిక్స్డ్ అసెట్. పిటి ఎక్స్పెన్సెస్ చిల్లర ఖర్చులు ఖర్చు పెడుతుంది, చిల్లర ఖర్చు ఎక్స్పెండిచర్. క్యాష్ విత్డ్రా డిపాజిట్ వచ్చినా విత్డ్రా వచ్చినా ఎందులో వేసుకోవాలి? కాంట్రాలో వేసుకోవాలి. ఆంధ్రా బ్యాంక్ ఆల్రెడీ లెడ్జర్లో క్రియేట్ చేశాం కాబట్టి మళ్ళీ వేయకండి. డొనేషన్ రిసీవ్డ్ మీకు తెలుసు, శాలరీ పెయిడ్ మీకు తెలుసు, పిట్టి ఇన్కమ్ తెలుసు. మళ్ళీ పిట్టి ఇన్కమ్ ఒక్కసారి క్రియేట్ చేస్తే 100 సార్లు క్రియేట్ చేసినట్టే. లెడ్జర్లో చూసుకోండి, 2 సార్లు వచ్చిందని చెప్పి మళ్ళీ 2 సార్లు లేకండి, ఒకసారి క్రియేట్ చేయండి చాలు లెడ్జర్లో. కానీ ఎంట్రీ మాత్రం ఓచర్లో మాత్రం ఎన్నిసార్లు వచ్చినా అమౌంట్లు తీసుకోవాలి. ఓకేనా శారదా మేడం? రైట్. సో బేగా ఫస్ట్ ఎవరికైతే ఆన్సర్ వస్తుందో చూద్దాం. సెకండ్ సమ్ పెట్టియండి ఫాస్ట్గా. వెరీ గుడ్, అపర్ణ గారికి వచ్చింది ఆన్సర్. సెకండ్ సమ్ పెట్టండి. సెకండ్ సమ్ ఆన్సర్ పెట్టేయండి ఫాస్ట్గా. ఇవ్వండి సెకండ్ సమ్ నేను ఆన్లోనే పెట్టుంచా. ఈలోపు ఎవరికైనా డౌట్లు ఉంటే అడగచ్చు. సెకండ్ సమ్ చేసేయండి, ఆన్సర్ పెట్టేయండి. గీతా గారికి 62,000 మేడం, ₹1 ఎక్స్ట్రా వచ్చింది మేడం. గీతా మేడం 26,680 రావాలి, మీకు ₹1 ఎక్స్ట్రా వచ్చింది. గీతా మేడం చూడండి, ₹1 అటు ఇటు అయింది, ఒక్క ₹1. బాగా చేశారు. సెకండ్ సమ్ చేయండి. సో సెకండ్ సమ్ చేసేసి నాకు సబ్మిట్ చేయండి. ఓకేనా?